మనకింత పవర్ ఉన్నా వాడినేమి చేయలేకపోయాం. ఆఫ్టర్ ఆల్ వాడొక పోలీసు వాడు చెప్పినట్టల్లా మనం వినాలా? వీడినిలాగే వదిలేయకూడదు. ఎంత ధైర్యం ఉంటే వాడు డాడీని లాకప్ లో పెడతాడు. వీలైనంత త్వరలో వాడిని ఫినిష్ చేసి తీరాలి. నేను చెప్పింది అర్థమైందా? ఈశ్వర్ యాదవ్ మీదే చేసుకున్నాడు. వాడిని మనం ఏమీ చేయలేము. చాలా ఆపు. వాణ్ణి మాత్రమే కాదు, వాడి వంశాన్ని నాశనం చేస్తాను. వాణ్ణి ప్రాణాలతో వదలను. డాడీని కొట్టినందుకు వాడు అనుభవించాలి. నమస్తే సార్. అంత రెడీయా? రెడీ సార్. చండు వెళ్ళు. నువ్వు నిజంగా మగాడివైతే నా కళ్ళలోకి చూస్తూ టెంప్ట్ అవ్వకూడదు. నువ్వు గెలిస్తే నేను నీకు బానిసని. ఇది ట్రాప్ కాదు, నేను నీకు పెడుతున్న పరీక్ష. ఇదిగోండి మీరిచ్చిన చీర డబ్బు. ఏమిటిదంతా? ఇవన్నీ తిరిగిచ్చేస్తున్నావేంటి? వెళ్ళిన పనేమైంది? సూర్య నీ వల్ల చిక్కలేదా? చిక్కాడు, నేనెవరన్నది తెలుసుకున్నాడు. కానీ నాలాంటి వేషతో పడుకుంటే కోర్టులో రేప్ కేసు నిలబడదు. ఎవరైనా కొత్త ఫిగర్ ఉంటే తీసుకురా, నీ ఆశ నెరవేరుస్తానన్నాడు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. వాట్? నన్ను తాకితే నువ్వు ప్రాణాలతో ఉండవు. జాగ్రత్త, అర్థమైందా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, బతికిపోతా. వెళ్ళిపోవడానికి రాలేదు, నీ ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగించడానికి వచ్చాను. ఈ సూర్యమూర్తి అంటే ఏమిటో చూపిస్తాను. ఊరికే అరవడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. నీకు రేపన్నా రేప్ చేసేవాళ్ళన్నా చాలా ఇష్టం కదా. నేను నిన్నిప్పుడు రేప్ చేస్తాను, నువ్వు కేసు వేసుకో. సుఖానికి సుఖం, కేసుకి కేసు. నువ్వు నా మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. కేసు గెలిస్తే ఈశ్వర్ యాదవ్ బయటకు వస్తాడు. లేదంటే నేను నీకు తాళి కట్టి మా ఇంటికి తీసుకెళ్తాను. చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే? శీలం పోయిందని బాధపడకో. డాడీ నిన్ను ఆదరించి పెంచినందుకు, ఆయన శపథం నెరవేర్చడానికి నువ్వు చేసింది చాలా పెద్ద త్యాగం. అంతా నీ మంచుకనే అనుకో గౌరీ. డోంట్ వరీ. శీలం దేవుంది. డబ్బుంటే నువ్వే డయానా. బట్టలు ఇప్పే ఆడవాళ్ళకి గుళ్ళు కట్టడం లేదా? ఈ అవకాశాన్ని వదిలేకో. పబ్లిసిటీ చేసే, సింపతి క్రియేట్ చేసుకో. ఓట్లు సంపాదించడానికి ఎలక్షన్లో నిల్చో. నువ్వు తిరుగులేని మెజార్టీ సంపాదిస్తావు.
గొప్ప నాయకురాలు అవుతావు. నిన్ను చూడ్డానికి జనం క్యూలో నుంచుంటారు. నువ్వు ఇది చెయ్యి. నేను వాళ్ళిద్దరికీ మంగళహారతి రెడీ చేస్తాను. నీ పని నువ్వు చెయ్యి. వాళ్ళ తమ్ముడు నా చేతిలో చిక్కాడు. వాళ్ళిద్దరూ మన చేతిలో నుంచి ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. హాయ్ మామ్. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా, పరువాల తొలి పొత్తుల్లో హమేషా భరద్వాజ్. పాట స్టైల్ అంతా బాగానే ఉన్నాయి. అవును, ఏంటో కొత్త వేషం? వేషం మారకపోవడం వల్లే దేశం నాశనం అయిపోతుంది. లుక్ మామ్, పీపుల్ లైక్ చేంజెస్. గెటప్ మారితే సెటప్ మారుతుంది, సెటప్ మారితే సంతోషం వస్తుంది, సంతోషం వస్తే అన్నీ వస్తాయి. దట్స్ ఆల్. ఈ కార్ మోడల్ లాగా ఎప్పటికప్పుడు చకా మారిపోతూ ఉండాలి. అలా చేస్తేనే లైఫ్ లో దమలో ఇంట్రెస్టింగ్ స్పీడ్ దొరుకుతుంది. ఈ ఓల్డ్ హౌస్ వదిలేసి బమ్ చిక్ బమ్ బమ్ అని న్యూ హౌస్ లో ఎంటర్ అయిపోదాం. మమ్మీ, నా ఫ్రెండ్ ఒకడు నాకు అందమైన ఇంటిని ప్రెజెంట్ చేశాడు. ఆ ఇంట్లో నువ్వు మహారాణి లాగా ప్రశాంతంగా ఉండొచ్చు. వాట్ ఎ సన్, వాట్ ఎ మదర్, వాట్ ఎ లైఫ్. ఈ చికి బొంబం చెప్పినట్టు ఆ అందమైన ఇంట్లో రాజసింహాసనం లేదమ్మా. స్విమ్మింగ్ పూల్ ఉంది, మునిగి చావడానికి. బ్రదర్, అనవసరమైన విషయాల్లో తల దూర్చకు. తల దానంతటదే కట్ అవుతుంది, జాగ్రత్త. ఏయ్! ఏంట్రా ఇది? ఎందుకు అలా గొడవ పడుతున్నారు? ఏం లేదమ్మా, తమ్ముడి నడవడిక కొత్తగా ఉన్నాయిగా. ఈ మార్పుకి కారణం ఏంటో తెలుసుకుందామని. నువ్వు అనుకుంటున్నట్టు నా నడవడికలో ఎలాంటి మార్పు లేదు. కానీ మన అమ్మ కోసం ఇదంతా నేను చేస్తున్నాను. ఎందుకంటే మనమ్మ ఇక్కడ ఉన్న చిన్నమ్మ, పార్వతమ్మ, గౌరమ్మ లాగా మురికి బాడలో ప్రాణంతో సమాధి కావడం నాకు ఇష్టం లేదు. అందుకనే మన అమ్మని కొత్త బంగ్లాకి తీసుకెళ్తామని నేను ఇక్కడికి వచ్చాను. ఏ బంగ్లా కూడా ఇంతవరకు పేదవారికి నీడనిచ్చిందే లేదు. అలా ఇస్తుందని చెప్పడానికి ట్రై చేయకు. అది నమ్మడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. బిహైండ్ ఎవ్రీ ఫార్చ్యూన్ దెర్ ఇస్ క్రైమ్ అన్నది నీ విషయంలో కరెక్ట్. బిహైండ్ ఎవ్రీ అగ్లీనెస్ దేర్ లైస్ ఎ బ్యూటీ బ్రదర్. ఇది కూడా నాకు బాగా తెలుసు. సూర్య, విషయం ఏంటో చెప్పకుండా ఎందుకు గొడవ పడుతున్నారు? అమ్మా, ఈశ్వర్ యాదవ్ మీద ఇచ్చిన కంప్లైంట్ ఈ దొంగ రాస్కెల్ వాపస్ తీసుకుంటానంటున్నాడమ్మా. అవునమ్మా, వీడికి ఆ కారు బంగ్లా ఎవరిచ్చారో తెలుసమ్మా? ఆ చెండాలుడు కూతురే. బ్రదర్, నోరు అదుపులో పెట్టుకో, లేదంటే మాట్లాడడానికి నాలుగుండదు. నాలిక్ కోసి పారేసిన ఈ చెయ్యూరు కోదురా. దీంతోనే తెలుస్తాను నా చేతికున్న శక్తి నీకు బాగానే తెలుసు అనుకుంటాను. ఒంట్లో శక్తి ఉంది కదా అని కొడతాను తంతానంటున్నావే. ఎవరి సాయం లేకుండా ఒంటరిగా వెళ్ళి ఆ ఈశ్వర్ని అరెస్ట్ చేయగలవా నువ్వు? ఇది జస్ట్ శాంపుల్, అడ్వాన్స్ బుకింగ్. నేను ఓడిపోతే ఇంతకి 10 రెట్లు నీ దగ్గర నుండి తీసుకుంటాను. లేదంటే తమ్ముడని కూడా చూడను, పార్టీకి పార్ట్ లేపేస్తా. ఒకటి గుర్తుంచుకో, నేను ఓడిపోవడం నా డిక్షనరీలో లేదురా. కళ్ళు కట్టేసి ఉన్న న్యాయదేవతకి జాలి ఎలా తెలీదు, అదే విధంగా నా చేతికి నా ముందు ఎవడు నించున్నాడో తెలియదు. మర్యాద ఇచ్చేవాడికి మర్యాద ఇస్తుంది, మర్యాద తప్పితే ప్రాణం తీస్తుంది. ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. అమ్మా, నేను ఇంకో 2 రోజుల్లో ఇక్కడికి వస్తాను. వచ్చి నిన్ను నరకం నుంచి ఖచ్చితంగా తీసుకెళ్తాను. నువ్వు ఎలాంటి సాకులు కారణాలు చెప్పకుండా నాతో వస్తున్నావు అంతే. ఆ సమయంలో నన్ను ఎవరైనా ఆపడానికి ప్రయత్నించారో నా చెయ్యే మాట్లాడుతుంది, నోరు మాట్లాడుతుంది. చికబాంబా. ఏంటమ్మా ఇది? వాడికి నచ్చ చెప్పి ఆపుదాం అనుకుంటే ఎందుకమ్మా ఊరుకున్నావు? ఆ అమ్మాయి మాట విని అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నాడు. వాడిని ఆపకుండా ఎందుకమ్మా ఊరికే వదిలేశావు? శిక్షిద్దాం అనుకుంటే తల్లి మనసు ఒప్పుకోలేదు. కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప నాకు వేరే దారి తెలియడం లేదు. ఏం చేయను? తల్లి ప్రేమ నన్ను కట్టడి చేసింది. క్షమించు. అమ్మా, అధికారాన్ని దుర్వినియోగం చేసేవారు ఎవరైనా సరే వాళ్ళు శిక్షను అనుభవించి తీరాలి. మీకు ఇవ్వబడిన ఈ అధికారాన్ని ఈ సమాజంలోనూ రాజకీయాల్లో జరుగుతున్న తప్పులను కట్టడి చేయడం కోసం మాత్రమే ఉపయోగించాలి తప్ప వ్యక్తిగత కక్షల కోసం ఉపయోగించకూడదు. ముఖ్యంగా దీన్ని మన పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, పదవిలో ఉన్నవారు తెలుసుకోవాలని ఈ కోర్టు కోరుకుంటోంది. మానవ సేవే మాధవ సేవ అనుకుని
ప్రజల కోసమే జీవిస్తున్న గౌరవనీయులు ఈశ్వర్ యాదవ్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఆరోపించిన నేరాలపై క్షుణ్ణంగా జరిపిన విచారణలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫునిచ్చిన సాక్ష్యాలు ఒకదానికొకటి సంబంధం లేక కోర్టుకి కావలసిన ఆధారాలు లేకపోవడం వల్ల ఆ ఆరోపణలు నిజమేనని నిరూపించలేకపోయినందువల్ల ఈశ్వర్ యాదవ్ మీద ఉన్న కేసులను కొట్టివేస్తూ ఈ కోర్టు ఆయన్ని నిరపరాధని తీర్మానించి విడుదల చేయడమైంది. Yadav, Zindabad! Ishwar Yadav, Zindabad!